హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్నాస్ ఫుడ్ కార్నర్. ఈ రైనీ సీజన్లో స్పైసీగా టేస్టీగా గ్రేవీతో మంచి టేస్టీ అయిన చికెన్ కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ఇది వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో రెసిపీ కోసం మనం ముందుగా ఆయిల్ వేసుకోవాలి. స్పైసెస్ మీడియం సైజ్ బాగా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలోనికి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను అప్పుడే ఫ్రెష్గా మనం గ్రైండ్ చేసుకున్నది వేస్తున్నాను. కొద్దిగా పుదీనా కూడా, కొత్తిమీర వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువ కలిపేసి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, సో ఇప్పుడు దాన్ని నేను ఇందులోకి యాడ్ చేస్తాను. దీనిపైన మూత పెట్టేద్దాం. ఒక 2 minutes పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే చికెన్లో ఉన్న వాటర్ ఇలా వస్తుంది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలిపేసి దీనిలోనికి సాల్ట్ లేదంటే 2 tablespoons, అంటే కారం మీకు ఎంతైతే కావాలో దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. నేను 1 tablespoon వరకు ధనియా పౌడర్, అది జీరా పౌడర్, ఇవన్నీ బాగా మసాలాలన్నీ కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పైన పెట్టేసి మూత పెట్టేసి సరే చెక్ చేద్దాం. ఇది ఒక 3 minutes వరకు మనం ఇలాగే పెట్టేసాము. ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు దీన్ని కలుపుదాం. ఒకసారి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను, అంటే చాలా లైట్ వాటర్ యాడ్ చేసా. అంతా కసూరి మేతి యాడ్ చేద్దాం. కొద్దిగా మంచి టేస్ట్ ఉంటుంది, అందుకని కరెక్ట్గా 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా చికెన్ మసాలా, కొంచెం కొత్తిమీర, ఇది కొత్తిమీర అవి కలిసేలా ఒక్కసారి కలుపుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మంచి టేస్ట్ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.